లోకేష్ గారి ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. అందరూ సిద్ధంగా ఉండండి. ఈ రోజున ఇంత ఆహ్లాదకరంగా ఒక్క యువకుడి కోసం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుందంటే దానికి ఒకే ఒక కారణం అండి. ఇంతమంది యువత తమ భవిష్యత్తును మార్చగలిగిన ఏకైక నాయకుడు నారా లోకేష్ మాత్రం ఈ రాష్ట్రంలోని వీళ్ళందరి నమ్మకమే ఈ రోజున ఇంతమంది యంగ్స్టర్స్ ని ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చే విధంగా చేసింది. ఇప్పుడు లోకేష్ గారి ఎంట్రీ జరిగిన తర్వాత ఆయన మనల్ని మాట్లాడతానంటున్నారు. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక మైనస్ అన్నారండి. అంటే లోకేష్ గారి వల్ల చంద్రబాబు నాయుడు గారి బలం తగ్గిపోయింది, ఆయనే చంద్రబాబు నాయుడు గారికి ఒక మైనస్ అన్నారు. కానీ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా మించి ఈ రాష్ట్రంలో ప్రజల ఆదరణ పొందుతూ ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తున్నాడు మన రాష్ట్రం కోసం. ఆయన ప్రతిరోజు ప్లీజ్ రండి, దయచేసి కూర్చోండి. మీ ఉత్సాహం అర్థమైంది. దయచేసి అందరూ కూర్చోడానికి ప్రయత్నించండి. చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇది. నారా లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. దయచేసి వాళ్ళు కూర్చోడానికి ఏమైనా అరేంజ్ చేయండి సార్. చాలా మంది నిలబడి ఉండిపోయారు, చాలా మంది నిలబడి ఉన్నారు. అమ్మా ఆడపిల్లలందరికీ అక్కడ ఒక ర్యాక్ క్లియర్ చేశారు. దయచేసి ఆడపిల్లలందరూ అక్కడ చైర్స్ ఏమన్నా ఆర్గనైజర్ ఎవరన్నా చూపించండి అక్కడ. మరి వాళ్ళు అదే చూస్తానంటున్నారు. కోటరెడ్డి అన్నా, మల్లన్న వాళ్ళందరూ ఆ ర్యాక్ క్లీజ్ మొత్తం లేడీస్ అక్కడ పెట్టుకుంటాను ప్లీజ్ అన్నా. మొత్తం అక్కడ క్లీజ్ చేయించాము చూడన్నా. వచ్చేస్తున్నారండి. మరొక 5 నిమిషాల్లో లోకేష్ బాబు మన ముందుంటారు. మీరు అందరు 2 minutes కవర్ చేయండి. నేను మీన్స్ అనగానే మళ్ళీ మీరు మీన్స్ ప్లే చేయొచ్చు. మనం ఏం చెప్పిన లేరండి. సార్ దయచేసి కూర్చోండి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూర్చోండి. పోనీ వెనక్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే అక్కడ ఏమైనా అవకాశం ఉంటే అక్కడ కూర్చోండి. మరి ఎలా అన్నా? చాలా అంటే ఈ జోష్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక్క లోకేష్ గారి మీద అభిమానంతో నాకు తెలిసి చాలా దూరం నుంచి ఎంతమంది అంటే వీళ్ళు ఏదైనా ఒక సినిమా రిలీజ్కి వస్తారేమో, ఎంతమంది యువత ఒక చోట రావడం అనేది. ఏదైనా ఒక ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్కి చూశాను. మళ్ళీ ఇక్కడ పొలిటిక్స్ అనగానే దూరంగా ఉండే యంగ్స్టర్స్, ఆ యూత్ అంతా కూడా ఈ రోజున పాలిటిక్స్ వైపు ఇంత చైతన్యం కావడం అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది అనడానికి ఇదే నిదర్శనం అండి. ఇంకొక 5 to 10 minutes లో మన ముందుకు లోకేష్ గారు వస్తున్నారు. ఆయన వచ్చేటప్పటికి మనందరం ఎవరి కాళ్ళే సెటిల్ అయి కూర్చుని ఉంటే ఆయన ఎంతసేపు మాడతారు? దాదాపుగా 90 minutes ప్రోగ్రామ్ ఇది. 90 minutes ఆడపిల్లలు నిలబడి ఉండటం అంటే చాలా కష్టం. కాబట్టి దయచేసి అక్కడ ఏమైనా అడ్జస్ట్ చేయండి, లేదా అక్కడ ఆ చైర్స్ ఖాళీ ఉన్నాయండి. దయచేసి సెటిల్ అవ్వండి. Coca-Cola, Pepsi, Coca-Cola.